ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. హిట్ 3లో మీకు ఇంకా బాగా క్లోజ్ అయిన యాక్టర్స్ ఎవరు? అంటే నాకు మొత్తం నాని గారితో ఉందండి. అంతే వర్క్ తప్ప అంతా నాని గారితో శ్రీనిధి గారిని మీటో లేదు లేదండి. అసలు ఇక్కడ ప్రీ రిలీజ్ వింటప్పుడు కలిసాను. ఏమైనా మాట్లాడారా? అంటే హాయ్, మొత్తం హలో. క్యూట్ గా అన్ని రీల్స్ లో గానీ వీడియోస్ లో గానీ శ్రీనిధి గారి మొత్తం క్యూట్ వీడియోస్ విజువల్స్ వస్తూ ఉంటాయి. అంటే జోన్ అవుట్ అయిపోవడం కానీ మాట్లాడుతుంటే పక్కన వాళ్ళ ఐ ల్యాషెస్ నాన్నగారి ఐ ల్యాషెస్ అందంగా ఉన్నాయని మాట్లాడడం కానీ క్యూట్ గా మాట్లాడుతూ బాగా కనిపిస్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు తెలుగు ఆడియన్స్ కి. ఓకే ఓకే. సో మీరు అసలు మాట్లాడలేదు ఆవిడతో? అదే నేను ఆ ప్రీ రిలీజ్ అప్పుడు ఆవిడ పక్కన కూర్చున్నాము. జస్ట్ అందరూ స్టేజ్ మీదకి వెళ్ళాము. అక్కడ ఏమిటంటే ప్రీ రిలీజ్ టైంలో యూ సీ ద ఆడియన్స్ చాలా మంది చూస్తాం కదా, ఆ ప్లెజర్లోనే ఉంటాం. ఓకే. ఇక్కడ మాట్లాడుకుని వినిపించాం. జస్ట్ హాయ్ హలో చెప్పడం తప్ప ఇంకా మరీ ఇంపార్టెంట్ ఉంటే తప్ప గట్టిగా మాట్లాడతాం. ఓకే. అక్కడ అంత లౌడ్నెస్లో ఒకరికొకరు పెద్దగా ఏం మాట్లాడడం, మైక్లో ఆడియన్స్తో మాట్లాడడం తప్ప. ఓకే. మొత్తం ఈ 24-25 డేస్ అన్నారు కదా షూట్లో, ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకోండి. అది ఇందాక చెప్పా కదా, నాన్నగారితో ఆ చేస్ సీక్వెన్స్లో మాట్లాడడం జరిగింది. ఓకే. ఐ ఏబుల్ టు లెర్న్ హౌ టు సినిమా చూసే పర్స్పెక్టివ్ నేర్చుకున్నాను. దట్ వాజ్ ద మోస్ట్ మెమరబుల్. అంటే ఎలా నేర్చుకున్నారంటే ఇప్పుడు ఒక పర్స్పెక్టివ్ అనగానే చాలా రకాలుగా వస్తాయి. ఫస్ట్ థింగ్ నేను ఇప్పుడు ఇదే పర్స్పెక్టివ్ అని మాట్లాడుకోలేం కదా, సో మీరేంటి నాన్నగారిని ఎలా సార్ హౌ డు యూ ఏమైనా బుక్స్ చదువుతారా యాక్టింగ్ కోసం అది అని అడిగితే, లేదు బుక్స్ ఏం చదవను సూర్య, ఐ జస్ట్ వాచ్ సినిమా చూడడమే పెద్ద లెర్నింగ్. ఓకే. సో కీప్ వాచింగ్ సినిమా. నువ్వు అడగచ్చు ఆడియన్స్ చూస్తారు వాళ్ళందరికీ సినిమా వచ్చేస్తాను, మనం చూసే పర్స్పెక్టివ్ వేరు. సో చూసే విధంగా చూస్తే సినిమాని చూస్తూ వచ్చే లెర్నింగ్ ఇంకెక్కడ రాదు. దట్స్ హౌ ఐ లెర్న్ అని చెప్పారు అనమాట. ఓకే. సో అప్పటి నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు వాచ్ మోర్ సినిమా. చూసేటప్పుడు యాజ్ అన్ యాక్టర్ దీని నుంచి ఏం తీసుకోవాలని అటువంటి చూస్తాను. ఓకే. అలా అనిపించిన ఒక సినిమా ఏమైనా చెప్పగలరా మీరు? అంటే ఓకే ఈ మూవీ చూసిన తర్వాత మీరు చూసే పర్స్పెక్టివ్ మార్చుకున్న సినిమా ఏమైనా ఉందా? వెరీ మొన్న కదా నేను షూట్ ఇంకా అంత మళ్ళీ హిట్ 3 మామూలుగా అయినా మీరు మూవీ చూస్తారు కదండి, చూస్తాను. వెరీ అండర్ రేటెడ్ అనిపించిన ఒక మూవీ అలా ఏం గుర్తు రావట్లేదు. అసలు మూవీస్ తెలుగు మూవీస్ చూస్తారా? చూస్తా. తెలుగు ఎక్కువ చూస్తారా? వెరీ అండర్ రేటెడ్ అయితే నాయకుని ఉన్నాయి. చంటబ్బాయి అని వెబ్ సిరీస్ ఉంది, అది అండర్ రేటెడ్ అనిపిస్తుంది. కమిట్మెంట్ అని ఉంటుంది అండర్ రేటెడ్. మీ మూవీస్ అన్ని అండర్ రేటెడ్ అంటారు. ఇప్పుడు మీరు మీ మూవీస్ కాకుండా ఇంకెవరివి అండర్ రేటెడ్ మూవీస్ లో అసలు ఎప్పుడు అనిపించలేదా? అండర్ రేటెడ్ అంత ఆలోచించలేదండి, అంత ఆలోచించలేదు. ఓకే. సినిమాలు చేసుకుంటూ పోతున్నారు, సిరీస్లు చేసుకుంటూ పోతున్నారు, ఫస్ట్ థింగ్ ఖాళీ లేదు, అంతేనా? నిజంగా అది కూడా ఒక బ్లెస్సింగే కదండి, అంటే ఖాళీ లేకుండా వర్క్ చేసుకుంటూ పోవడం. ఓకే. అండ్ ఇప్పుడు నేను ఒక పర్సన్ గురించి అడిగితే మీరు ఆ పర్సన్ గుర్తొచ్చిన విషయం ఏంటో చెప్పండి. మీరు యాక్ట్ చేసిన వాళ్ళ గురించి అడుగుతాను నేను, ఓకేనా? బాలయ్య బాబు గాడ్లీ ఫిగర్. నానిగారు న్యాచురల్ స్టార్. సో మై అడిక్షన్ నాన్నగారు ఈజ్ మై న్యూ అడిక్షన్. ఎందుకలా? సో ఐ డూ ఆయనతో పని చేసిన తర్వాత ఆయన ఎలా చూస్తారు, ఆయన ఫాలో అవడం ఎక్కువ మొదలుపెట్టిన. సోషల్ మీడియా కంటెంట్లో కూడా మోస్ట్ ఆఫ్ ది టైం నాన్నగారి వీడియోస్ని అల్గారిథం సజెస్ట్ చేస్తుంటుంది. ఓకే. అంటే ఆయన ప్రతి మాట్లాడే మాట కానీ చూసేది ఏం చేస్తారు, బేసిక్గా ఆయన ఎలా క్రాక్ చేస్తారు, హౌ హీ జడ్జెస్ ద థింగ్స్, అవన్నీ వాటి గురించి ఆలోచిస్తుంది. సో మీరు కూడా ఆయన ఫాలో అయిపోదామన్నా నెక్స్ట్? ఇప్పుడు ఏం చెప్పారా నాన్నగారికి అలా అన్న ఇట్లా మిమ్మల్ని చూస్తున్నాను? ప్రీ రిలీజ్లో నేను మాట్లాడాను కదండి, అంటే నాట్ ఎగ్జాక్ట్లీ అన్ని వర్డ్ టు వర్డ్ చెప్పలే కానీ నాకు నాన్నగారు రాకముందే ఇచ్చేసారు మైక్. దెన్ చెప్పాలనుకుంటే మొత్తం చెప్పలే కానీ ఐఎమ్ ఏబుల్ టు కన్వే దట్. ఓకే. యా. శైలేష్ గారు ఈజ్ అ సైంటిస్ట్. బై మిస్టేక్ ఇట్లా అది మీరు ఏం చేస్తారండి, మీరు అడిగిందే మళ్ళీ ఇంకో రకంగా తిప్పడుగుతుంది. శైలేష్ గారు ఆయన గురించి చాలా క్లియర్గా చెప్పా. శైలేష్ గారు ఈజ్ లైక్ సీజ్ ద వెరీ పర్టికులర్ డీటెయిల్స్. అండ్ ఎగ్జాక్ట్లీ మీరు శైలేష్ గారిని అడిగారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు సే, మీకు ప్రతి క్లాస్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తే చాలా యాక్టివ్గా ఉంటూ అసలు చదవడేమో అన్నట్టుండి క్లాస్ ఫస్ట్ వస్తారు చూడండి, శైలేష్ గారు ఆ టైపు. అంటే హీ స్పెండ్స్ టైం, అందరికీ టైం ఇస్తారు, అందరితో మాట్లాడతారు. ఈ పుల్ ఆఫ్ వర్క్ని చాలా బెటర్గా పుల్ ఆఫ్ చేసుకుని వస్తారు. ఎప్పుడు వర్క్ చేశారా బాబు ఇంత వర్క్ అనిపిస్తుంది. విల్ గివ్ యూ బెస్ట్ అవుట్పుట్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు. అదే మీరు ఏం చేస్తున్నారంటే ఒక 1 word లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పగలరు అని అడిగాను నేను. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ
పర్సన్. పీపుల్స్ పర్సన్ అండి. సాయిధరం తేజ్ గారు హంబుల్. ఆయన గురించి ఫుల్ వింటూ ఉంటాం ఎప్పుడు, చాలా డౌన్ టు ఎర్త్, టు హంబుల్. ఓకే. అండ్ ఇప్పుడు ఖచ్చితంగా ఈ హీరోతో అదే మల్టీ పర్సన్ రోల్ వచ్చి ఆ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటారు అంటే యు మీన్ టు సే మల్టీ స్టారర్. ఓకే. అప్పుడు ఏ హీరో అయితే బెటర్ అనుకుంటున్నారు? మొన్న లిస్ట్ అంతా ఇస్తాను నేను. నాకు ఆశ ఎక్కువ అండి ఆ విషయాల్లో. ఉన్న హీరోలందరి పేరు చెప్పేస్తారు ఇప్పుడు, ఖచ్చితంగా ఎవరిని వదులుకోరు. ఒక డైరెక్టర్ అయితే అందరు డైరెక్టర్లు అని చెప్పకండి. రాజమౌళి గారు ఇప్పుడు కళ్ళ ముందు ఆయన కనిపించేసాడు. అక్కడ కాదు. ఓకే, నార్మల్గా అట్లా విజువలైజ్ చేసుకున్నారు ఇప్పుడు సడన్ గా. ఎందుకని రాజమౌళి గారు గుర్తొచ్చారు ఇప్పుడు? మీరు అడిగింది నేను రాజమౌళి గారి గురించి అడగలేదు, డైరెక్టర్ అన్నారు. డైరెక్టర్ అన్నానని రాజమౌళి గారు గుర్తొచ్చారు. ఓకే. ఒక హీరోయిన్? నథింగ్. డైరెక్టర్ ఎవరిని ఓకే చేస్తా. ఎందుకని హీరోయిన్ అయితే ఒకరు చూస్ చేసుకోవట్లేదు? అలా ఏం లేదండి, ఎవ్రీబడి ఈజ్ గుడ్. ఎవ్రీబడి ఈజ్ గుడ్ కాబట్టి ఒక పేరు చెప్పాలనుకోవట్లేదు. ఓకే. అండ్ ఆడియన్స్ మూవీస్ చూసే పర్స్పెక్టివ్ ఒక దశాబ్దం చూసుకుంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది, మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. దానికి రికార్డింగ్ మూవీస్ వస్తేనే ఇప్పుడు డీజే టిల్లు లాంటి సినిమాలు కానీ, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు కానీ సూపర్ హిట్ అయినప్పుడు కొన్ని నార్మల్ సినారియోస్తో మూవీస్ తీస్తే హిట్ అవ్వట్లేదు కదా. ఇలా కొన్ని మూవీస్ హిట్ అవ్వకపోవడానికి, కొన్ని మూవీస్ అంత పర్స్పెక్టివ్గా చూసి మరి హిట్ చేయడానికి రీజన్ ఏమంటారు? మీరేదో నేను పెద్ద స్క్రిప్ట్ డాక్టర్ని, నేను పెద్ద ఆశ్రమం పెట్టున్నా స్క్రిప్ట్ పెట్టుకుని అన్నట్టు అడుగుతున్నారు క్వశ్చన్స్. మీరు కాదండి, అంత సీరియస్ రోల్స్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఫుల్ కామెడీ. ఈ మనిషి ఏంటి, ఇదేంటి, ఈ సినిమా పరిస్థితి ఏంటి, ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ నేను ఎలా చెప్పగలనండి? మీకు డైరెక్టర్కో లేకపోతే స్క్రిప్ట్ రైటర్కో నచ్చిన స్క్రిప్ట్ ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. ఆడియన్స్ నచ్చకుండా ఫ్లాప్ అయిన సినిమాలు బొచ్చెడు సినిమాలు ఉన్నాయి కదా, ఎందుకని నచ్చట్లేదు? అది ఎందుకని తెలిస్తే నేనే ప్రొడక్షన్ పెట్టి అయ్యే చేసుకుంటూ కూర్చుంటా కదా. ఓకే, నైస్ అండి, మీరు నన్ను రోస్ట్ చేస్తున్నారు. అయ్యయ్యో, మీరు చేస్తున్నట్టుంది నన్ను. యాక్చువల్లీ నేను మిమ్మల్ని చేయట్లేదు. జనరల్ హానెస్ట్గా నిజంగా ఎందుకనే విషయం నాకు నిజంగా తెలిస్తే నేను అక్కడెక్కడ డబ్బులు తెచ్చుకుని అయ్యే చేసుకుంటూ కూర్చుంటా కదా. కాదు, ఇప్పుడు నాని గారు యాక్టింగ్ చేసి ప్రొడ్యూస్ ఎందుకు చేస్తున్నారు? ఆయన ఆడియన్స్ పల్స్ ఎలా ఉంది అని చెప్పి ఆయనకి అర్థమైంది జడ్జ్మెంట్. మీరు ఆయన ఫాలో అవుతున్నారు కదా సార్, అందుకని నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగా, ఎందుకని ఆడియన్స్ పర్స్పెక్టివ్ చూసే విధానం ఎందుకు మారుతుంది? నేర్చుకుంటాను, మీకు తెలిసి నాకు చెప్పండి, నేర్చుకుంటా. ఎందుకండి ఇప్పుడు మీరు అన్నారు జస్ట్ కిడింగ్ అంటే బేసిక్గా అదేండి. అది ఏ సినిమా ఎందుకు హిట్ అయినది బేసిక్గా దానికన్నా ఒక వర్డ్లో చెప్పిన సక్సెస్ ఆర్గ్యూ చేయొద్దు, ఫెయిల్యూర్తో పోటీ పడద్దు. ఓకే. సో దెర్ ఈజ్ ఒక సినిమా హిట్ అవ్వాలంటే బేసిక్గా అందరు కథలు చెప్తున్నాం అనుకుంటాం, ఒక సినిమా ద్వారా మనం కథ చెప్తాం. బట్ మనం చేసేది ఏంటంటే యాజ్ ఎ మేకర్, ఎనీ ఫిల్మ్ మేకర్, ఒక సినిమా ద్వారా కథ చెప్పేది, ఎమోషన్ ట్రిగ్గర్ చేస్తారు. ఒక కథ ద్వారా ఎమోషన్ చెప్తారు. ఆ టైంకి ఆ ఎమోషన్ ఆడియన్స్ ఎంపతి ఫీల్ అవ్వగలిగితే ఆ సినిమా హిట్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ కథ. కథ గురించి కాదు, ఇట్స్ నాట్ అబౌట్ కథ. ఇప్పుడు మీకు గొప్ప సినిమాలని కొన్ని మిస్ఫైర్ అయి ఉంటాయి. ఆ సినిమా కథ పోయిందో లేకపోతే అది పోయిందో వాళ్ళ మేకర్స్ పోయారో కాదు, ఆ టైంకి ఆ ఎమోషన్ ఆడియన్స్కి ఎంపతి క్రియేట్ అవ్వలేదు అంతే. ఓకే, దట్స్ వాట్ మీరు చెప్పిన క్వశ్చన్కి, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అది. ఓకే అండి, హిట్ 3 గురించి ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఐఎమ్ ఫినిషింగ్ దిస్ ఇంటర్వ్యూ నౌ. థ్యాంక్ యూ. లేదు, ఆడియన్స్ చెప్పమన్నారు కదా, అది థ్యాంక్ యూ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నేను థ్యాంక్స్ ఫర్ ద లవ్. హిట్ 3 నేను రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాను, ఇంత గ్రాండ్గా ఇంత బ్లాక్ బస్టర్ ఇస్తారనుకోలేదు. థ్యాంక్స్ ఫర్ దట్ బ్లాక్ బస్టర్. అండ్ నేను ఆ రెసిప్రొకేషన్ చూస్తున్నా, లవ్ చూస్తున్నా థియేటర్స్కి వెళ్ళినప్పుడు. రవిని కూడా గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కీప్ వాచింగ్. ఇంకా చూస్తుండండి. సెకండ్ టైం చూసినట్టు ఇంకా మజా వస్తుంది, ఇంకొకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.